తుమ్మల ప్రసన్న కుమార్ గారు నేను రకరకాలుగా ఆలోచిస్తున్న టైంలో నేను మా గుడివాడలో నేను సత్యనాపురం అయితే పక్క నాలుగో సందులో తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఉంటారు. ఆయన మా సంస్థ మేము స్థాపించిన కాడి నుంచి అప్పుడు బొమ్మరిల్లు వారి సంస్థ స్థాపించిన కాడి నుంచి ప్రతి విషయంలో మాకు వెన్నుముకలాగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉండే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటి ఆయన. నాకు తెలీదు. అంటే నేను అనుకునే ఒక వ్యక్తి ఇప్పుడు నేను ఎవరైతే ఫైనల్‌గా ఖరారు చేసుకున్నానో ఆ వ్యక్తి గురించి నాకు తెలీదు. ఆయన ఆలోచనలున్నాయి. వాళ్ళు పరిచయం చేయబడుతున్నారని తెలీదు. నేను రకరకాలుగా చూస్తున్నాను. నాకు సరిగ్గా సాటిస్ఫాక్షన్ కలగట్లేదు. అమ్మ ఒకసారి నేను వాళ్ళకి చెప్తాను, అది చెప్తాను. నన్ను ఒక పక్క తెగిన గాలిపటంలాగా అటు ఇటు తిరుగుతున్న నాకు ఒక దారం కట్టి సూత్రం అంటాను చూడండి. దారం గాలిపటానికి. ఈ సూత్రం ఇలా కడితే బావుంటుందమ్మా. ఈ బెత్త పైన 2 బెత్తల కింద అన్నట్టుగా ప్రసన్న కుమార్ గారు నన్ను ఒక పక్కకి నన్ను ఇటు చూపించారన్నమాట. అటు కాదమ్మా ఇటు చూడమ్మా అని ఇటు ఫ్రేమ్ పెట్టి ఇలా తిప్పుతాను చూడండి ఇలా చూపించారు. అప్పుడు దాకా నాకు తెలీదు. వాళ్ళు ఇలా పరిచయం చేయబోతున్నారు. వారెవరో కాదు. మరి చూసిన తర్వాత నచ్చాలి గదా! నచ్చకపోతే నేను చేయలేను గదా! నాకదొక తలనొప్పి మళ్ళీ. నచ్చకపోతే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నాకు నచ్చకపోతే నేను ఏ పని చేయలేను. అదొక లక్షణం నాకుంది. సో, ఆయన ఎవరో కాదు. మీరందరూ రకరకాలుగా రాస్తున్నారు గానీ, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళైనా కూడా నచ్చకపోతే నేను చేయలేను. ఆ చిన్నవాళ్ళైతే అయినా కూడా నచ్చకపోతే నేను ఆగను. నేను అనుకున్నది డెఫినిట్‌గా చేస్తాను. నాకు నచ్చితే చాలు ఎన్ని ఎదురీతలైనా ఈదుతాను. అది ఎవరి మాట వినడు సీతయ్య అనేది ఆ క్యారెక్టర్‌లోంచి నేనొచ్చాను. ఎందుకంటే అది మా రామారావు గారు ఇచ్చారు మాకది. అన్న రామారావు గారు ఇచ్చారు ఆ క్యారెక్టర్ మాకు. మడమ తిప్పకుండా పోరాటం చేయటం అని ఇందాక ముందే చెప్పాను. అదే ఇన్వెస్ట్‌మెంట్ మాకు. మా సిరి సంపదలన్నీ అని ఉంటే అవే క్యారెక్టర్ మాది. సో, ఆయన చూపిస్తే ఫైనల్‌గా మా దైవం నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి హరికృష్ణ గారు మా సంస్థ కథానాయకులైన నన్ను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా కాదు, ఆయన ఒక సీఎం గారి కొడుకుగా కాకుండా 35 ఏళ్ళు సినిమా ఫీల్డ్ ఏలిన నటుడు కొడుకుగా కాకుండా ఆయన అందులోంచి ఆ స్థాయి నుంచి దిగొచ్చి నన్ను లారీ డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి నన్ను ఒక సోదరుడిగా చూస్తూ నన్ను నిర్మాతగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పరిచయం నన్ను ఒక సోదరుడిగా చూస్తూ ఎప్పుడు సోదరుడిగా చూస్తూ ఒక మానవత్వంతో చూసిన ఒక హరికృష్ణ గారి జ్యేష్ఠ కుమారుడైన జానకీరామ్ గారు, నందమూరి దీపిక గారు, నందమూరి జానకీరామ్ గారు, నందమూరి దీపిక గారు. ఇక్కడ జానకీరామ్ గారి గురించి చెప్పాలి. జానకీరామ్ గారు కామ్‌గా కనపడుతుంటారు. ఎంత కామ్ అంటే, ఆ కామ్ మనకు ఎలా కనపడుతుంటారంటే, ఎంతో మంచితనం కనపడుతుంటది. ఆయన చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే, ఈయన చాలా మంచివాడు అనిపిస్తుంటుంది. ఆయనకి ఆళ్ళ దంపతులు అంత మంచివాడిలా కనపడే జానకీరామ్ గారి దీపికా నందమూరి గారి తనయుడు, జ్యేష్ఠ తనయుడు. అంటే రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు, హరికృష్ణ గారి కొడుకు జానకీరామ్ గారు, జానకీరామ్ గారి కొడుకు. అంటే 4వ తరం కొడుకు హరికృష్ణ గారు, 3వ తరం జానకీరామ్ గారు, 4వ తరం తాలూకు రామారావు గారు నందమూరి 4వ తరం వారిని నేను పరిచయం చేసే అవకాశం నాకు కలగటం అనేది నేను మహాభాగ్యం కింద ఫీల్ అవుతున్నాను. నన్ను అటువైపు నడిపించిన తర్వాత నాకు నచ్చే అదృష్టాన్ని రామారావు గారు కల్పించారు, హరికృష్ణ గారు కల్పించారు, జానకిరామ్ గారు కల్పించారు. నేను ఫీల్ అవుతున్నాను. అటువైపు నడిపించిన తుమ్మల ప్రసన్న కుమార్ గారికి, ఆ దిశలో సహకరించిన బాలరాజు యాదవ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మరెవరో కాదు, అనుకోకుండా ఆ జానకీరామ్ గారు ఏ కల అయితే కన్నాడో తన కొడుకు జ్యేష్ఠ కుమారుడికి పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు అని ఆయనకి పేరు పెట్టడం జరిగింది. అతను ఒక కల కన్నాడు. ఏ కల అయితే కన్నాడో ఆ కల పుట్టిన రోజే ఆయనకి నందమూరి తారక రామారావు అని వాళ్ళ తాతగారి పేరుని ఒక కల కని ఏదైతే ఇతను ఫ్యూచర్‌లో అంతటి వాడు అవ్వాలి, అలాంటి వాడు అవ్వాలని ఒక కల కని ఆయన అతనికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. ఆ కల అయితే కన్నాడు. ఆయన పెద్దయ్యే టైంకి ఆయన లేరు. వాళ్ళ తాతగారు లేరు. ముత్తాత గారు లేరు. ఆ కలను సాకారం చేసుకోవాలంటే ఆ కుర్రవాడిలో ఆ కోరిక ఉండాలి. బలీయంగా ఉండాలి. ఆహార్యం రావాలి. ఆ ముఖ కవళికలు రావాలి. అది గమనించిన ఒకతను అతని వైపు చూడాలి. అతన్ని ఎన్నుకోవాలి. ఎంపిక చేసుకొని ఒక సరైన ప్రాజెక్ట్ ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ ప్రజలు
ఆ క్రియేటివిటీని, ఆ ప్రతిభని ఆదరించి అతనికి పట్టం కట్టాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఒక నటుడి నుంచి ఒక తార అంటే ఒక స్టార్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ కల కన్నాడు. కల కన్న తర్వాత మొట్టమొదట నేను చెప్పిన స్టేజ్ ఏంటంటే, ఆ కుర్రోడిలో ఆ తపన ఉండాలి. ఆ మంచి లక్షణాలు ఉండాలి. ఆ ఆహార్యం ఉండాలి. అవన్నీ ఇంకొక దర్శకుడికి నచ్చాలి. ఆ దర్శకుడు అంతకుముందు ఇలాంటివన్నీ చేసి ఉండాలి. మంచి సబ్జెక్ట్ దొరకాలి. అవన్నీ కుదిరిని. కుర్రవాడు మంచి లక్షణాలున్నాయి. వ్యసనాలు ఏమీ లేవు. మంచి కళ్ళు. చారిడేస్ కళ్ళని వర్ణిస్తాం గానీ, పెద్ద కళ్ళనమాట. చక్కటి కనుబొమ్మలు. నవ్వితే చాలు ఆ నవ్వుకు పడిపోతారు. అట్లా ఉంటాడు ఆ కుర్రోడు. 5 అడుగుల 10-11 అంగుళాల మధ్యలో ఉంటాడు. మంచి దేహదారుఢ్యం. ద్రవిడియన్‌లాగా ఉంటాడు. చాలా బావుంటాడు కుర్రోడు. ప్రసన్న గారికి మనసులోనే హమ్మయ్య! అనుకున్నాను. తుమ్మల ప్రసన్న గారికి. ఆ బాలరాజు యాదవ్ గారికి హమ్మయ్య! దండాలు బాబు. 4వ తరాన్ని రామారావు గారు అంటే ఈ నందమూరి తారక రామారావు అనే పేరుని 4వ తరం వరకంటే ఇంకొన్ని ఏళ్ల పాటు కొనసాగించేందుకు దేవుడు, కాలము, ప్రకృతి శాసిస్తోంది అనే ఒక ఫీలింగ్ నాకు మనసులో కలిగింది. అభిమానులకి ఒక ఆనందకరమైన వార్తలాగా నేను ఫీల్ అయ్యాను. నందమూరి వంశాన్ని అభిమానించే అభిమానులకి. చక్కటి ప్రవర్తన బాగుంది. నడవడిక బాగుంది. ఇందాక చెప్పిన రామారావు గారి గురించి ఏమైతే లక్షణాలు చెప్పానో, ఆ లక్షణాలన్నీ అతను సమయపాలన పాటిస్తున్నాడు. అంకిత భావంతో ఉన్నాడు. వ్యసనపరుడు కాదు. అకుంఠిత దీక్షతో ఉన్నాడు. సో ఇవన్నీ కలిపి తపన ఉంది. ఎవరో తీసుకొచ్చి పెడతలేదు అతన్ని. అతనికి అవ్వాలనుంది. వాళ్ళ నాన్నగారు కన్న కలలు, జానకిరామ్ గారు కన్న కలల్ని అతనిలో ఉంది. ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ కళ అతనిలో ఉంది. ఆ కళను సాకారం చేసుకుందామనే తపన ఉంది. ఆ తపన ఉన్న అతన్ని వైపు నన్ను నడిపించారు ప్రసన్న గారు. ఎందుకంటే ప్రసన్న గారికి, జానకిరామ్ గారికి అవినాభావ సంబంధం ఉంది. నన్ను నడిపించారు. నడిపించిన కళని నెరవేర్చేందుకు వచ్చిన మాధ్యమాన్ని నేను భావిస్తున్నాను. ఆ అదృష్టం కింద భావిస్తున్నాను. మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం. మాకు మీ ఆశీర్వాదం కావాలి. తండ్రి లేని బిడ్డ, తాత లేని బిడ్డ, వాళ్ళందరూ మధ్య వయసులోనే పోయారు. తల్లి ఒక్కతే తనని దగ్గరుండి అన్నీ తానై చిన్న వయసులో చూసుకుంటోంది. అండదండలు కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు అండదండలు అందరూ ఉన్నాయి. పెద్ద కుటుంబం మొత్తం. నందమూరి వంశం అనగానే పెద్ద కుటుంబం. అందరూ ఆమోద ముద్ర ఉంది. అందరూ అండదండలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కుటుంబానికి అందరూ అండదండలు ఉన్నాయి. అందరూ చక్కగా చూసుకుంటున్నారు. అందరూ అండదండలు ఉన్నాయి. అయినా కూడా నాన్న లేని బిడ్డ బిడ్డే. అందరూ ఆప్యాయతలు, అనురాగాలు అందరూ పంచుతున్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. కలిసి ఉన్నా కూడా కన్న కలల్ని నిజం చేసేందుకు ఆ దేవుడు అప్పుడైతే హరికృష్ణ గారి నా తాతగారు ఒక కల కంటే అది నేను అనుకోకుండా ఆ దేవుడు నేను వచ్చి ఆయన హరికృష్ణ గారిని సోలో హీరోగా నేను చేయడం కుదిరిందో, వాళ్ళ కొడుకు జానకిరామ్ గారి కన్న కళని నేను మళ్ళీ ఇక్కడే ఉండి వాళ్ళ కొడుకుని హీరో చేసే అవకాశం నాకు రావడం ఆ దైవ కృప కింద, అదృష్టం కింద భావిస్తున్నాను. నందమూరి తారక రామారావు అనే 4వ తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ది తెలుగు సిల్వర్ స్క్రీన్.